రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మల్కాజ్గిరిలో దారుణ ఘటన జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను రివాల్వర్తో కాల్చి కిరాతకంగా హత్య చేశాడు. మృతురాల్ని నిషారాణిగా గుర్తించారు. ఈ దారుణ ఘటన అనంతరం నిందితుడైన భర్త అరుణ్ పరారీలో ఉన్నాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మల్కాజ్గిరి మారుతి నగర్లో నివాసముంటున్న అరుణ్ కొంతకాలంగా తన భార్య నిషారాణిపై అనుమానంతో తరచుగా గొడవ పడుతున్నాడు. బుధవారం ఉదయం ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో అరుణ్ తన వద్ద ఉన్న రివాల్వర్తో భార్యపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నిషారాణి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. నిందితుడు అరుణ్కు నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సరిగ్గా 6 నెలల క్రితం అక్రమ ఆయుధం కలిగి ఉన్న కేసులో అంబర్పేట పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపగా ఇటీవలే బెయిల్పై విడుదలై బయటకు వచ్చాడు. అరుణ్ తన మొదటి భార్యకు విడాకులిచ్చి ఆమె సొంత చెల్లెళ్ళైన నిషారాణిని 5 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం నిందితుడిపై హత్య కేసు నమోదు చేసిన మల్కాజ్గిరి పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. హైదరాబాద్ మల్కాజ్గిరిలో దారుణ ఘటన జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను రివాల్వర్తో కాల్చి కిరాతకంగా హత్య చేశాడు. మృతురాలిని నిషారాణిగా గుర్తించారు. ఈ దారుణ ఘటన అనంతరం నిందితుడైన భర్త అరుణ్ పరారీలో ఉన్నాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మల్కాజ్గిరిలో మారుతి నగర్లో నివాసముంటున్న అరుణ్ కొంతకాలంగా తన భార్య నిషారాణిపై అనుమానంతో తరచూ గొడవ పడుతున్నాడు. బుధవారం ఉదయం ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో అరుణ్ తన వద్ద ఉన్న రివాల్వర్తో భార్యపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నిషారాణి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. నిందితుడు అరుణ్కు నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సరిగ్గా 6 నెలల క్రితం అక్రమ ఆయుధం కలిగి ఉన్న కేసులో అంబర్పేట పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపగా ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చాడు అరుణ్ తన మొదటి భార్యకు విడాకులిచ్చి ఆమె సొంత చెల్లెలైన నిషారాణిని 5 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం నిందితుడిపై హత్య కేసు నమోదు చేసిన మల్కాజ్గిరి పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మన రిపోర్టర్ రమేష్ ఉన్నారు. రమేష్, ప్రస్తుతం చెప్పండి, ఈ మర్డర్కి సంబంధించిన మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? మల్కాజ్గిరిలో భార్యపై అనుమానంతో భర్త రివాల్వర్తో కాల్చి చంపడం జరిగింది సయ్యద్. ముఖ్యంగా భార్యపై అనుమానం నేపథ్యంలో గత కొంతకాలంగా కూడా గొడవలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో అరుణ్ కుమార్ 6 నెలల క్రితమే అక్రమ ఆయుధాల కేసులో కూడా అంబర్పేట పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అయితే గతంలోనే ఎవరైతే మరణించిన నిషారాణి ఉందో వాళ్ళ అక్కని అరుణ్ ముందుగా పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చిన నేపథ్యంలో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె సొంత చెల్లెలైన నిషారాణిని 5 ఏళ్ల క్రితం యాదగిరి గుట్టలో ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే కొంతకాలంగా కూడా నిషారాణిపై అరుణ్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెల్లవారుజామున మాట్లాడుకుందామా అని చెప్పి ఆమెను పిలవడం జరిగింది. పిలిచి మాట్లాడదాం అనే నేపథ్యంలో కూడా ఆమెను తుపాకీతో రివాల్వర్తో కాల్చి చంపాడు. అయితే అరుణ్ కు మరొకరు కూడా సహకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కేసు అయితే నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే అరుణ్ పరారీలో ఉండగా అరుణ్ తో పాటు మరొక వ్యక్తి కూడా ఈ హత్యలో పాల్పంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన సహకరించిన ఇద్దరిని కూడా పోలీసులు వారి కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఏదైతే సొంత అక్క భర్తనే పెళ్లి చేస్తున్నటువంటి నిషారాన్ని ఈ హత్య అయితే కొంత స్థానికంగా ఆందోళన కలిగించడంతో పాటు బాధాకరంగా మారినటువంటి పరిస్థితి ఉంది అని కూడా స్థానికులు చెప్తున్నారు. సొంత అక్కకే విడాకులు ఇచ్చిన అరుణ్ గతంలో అక్రమ కేసులో అరెస్ట్ కాగా ఇప్పుడు ఆమె ప్రాణాలని పాల్గొనే వరకు కూడా వచ్చింది. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలనేది కూడా స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే రమేష్, ఇప్పుడు అతను అక్రమ ఆయుధం కేసులో అరెస్ట్ అయ్యాడు. మళ్ళీ విడుదలైన తర్వాత ఈ ఏదైతే గన్తో భార్యను కలిసాడు, ఈ గన్ ఎక్కడి నుండి వచ్చింది? మళ్ళీ ఇది అక్రమంగా వచ్చిందా ఎలా? కుటుంబంలో కొంతకాలంగా కూడా భార్య భర్తలకు గొడవలు జరుగుతున్నట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. సేమ్ టైం భార్యపై అనుమానంతో
ముందుగానే ఈ రివాల్వర్ అంటే బయట నుంచి ఏదైతే లైసెన్స్ లేకుండా ఆయుధాలు కలిగి ఉన్న నేపథ్యంలో అంబర్పేట పోలీసులు అయితే గతంలో 6 నెలల క్రితం పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ టైం కూడా ఈమె కోసమే తీసుకొచ్చారా లేదా మరే ఇతర కారణాల కోసం ఇతర అసాంఘిక కార్యకలాపాల్లో కూడా అరుణ్ ఉన్నాడా అనేది కూడా దర్యాప్తు చేస్తున్నారు. సేమ్ టైం అయితే అదే కేసుకు సంబంధించి ప్రస్తుతం కూడా ఏదైతే రివాల్వర్ తో కాల్చి చంపాడో దానికి కూడా అనుమతి లేనట్టుగా కూడా పోలీసుల ద్వారా తెలుస్తుంది. సో పూర్తిగా భార్యని హత్య చేయాలని ఆయన చాలా సుదీర్ఘ కాలంగా ఆలోచిస్తున్నాడనేది అనుమానం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు పరారీలో ఉన్నారని అంటున్నారు. ఏమన్నా పోలీసులు ప్రత్యేక బృందాలు ఏమన్నా ఎక్కువ గాలిస్తున్నారా, లేకపోతే అతను లొంగిపోయే ఆస్కారం ఏమన్నా ఉందా? దీని గురించి మీ దగ్గర ఏమన్నా అప్డేట్ ఉందా? హత్య అనంతరం అరుణ్ అయితే పరారీలో ఉన్నాడు. అరుణ్ తో పాటు ఏదైతే ఉదయం ఈ రోజు తెల్లవారుజామున ఏదైతే భార్యాభర్తల గొడవలు పరిష్కారం చేసుకున్నాము, మధ్యలో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పి నమ్మించి ఇక్కడికి పిలిపించినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆ ఇద్దరు వ్యక్తులు అరుణ్ తో పాటు మరొక వ్యక్తి కలిసి ఏమైనా హత్య చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అరుణ్ అయితే పరారీలో ఉన్నారు. మరొక ఎవరైతే ఉన్నారో ఆయన గురించి కూడా ఆరా తీస్తున్నారు. అతను ఎవరు, ఎందుకు వచ్చారు ఇక్కడికి, మా హత్యలో నేరుగా సంబంధం కలిగి ఉన్నారా లేదా అనేది కూడా తెలుస్తున్నది. అయితే పూర్తిగా భార్యపై అనుమానం పెంచుకున్నటువంటి అరుణ్ ఈ ఘాతకానికి పాల్పడినట్టుగా కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రమేష్.